ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడున్న రైల్వే శాఖకి సంబంధించిన కేంద్ర మంత్రినైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. అది కూడా కొన్ని స్టేషన్లలో ఆయన అక్కడ కొన్ని పర్మిషన్స్ కోసము, అదే విధంగా పిఠాపురంలో స్టేషన్ లో ఆయనకి కొన్ని ప్లేసెస్లలో స్టాప్స్ కోసం కూడా అడిగారంట. అసలు ఆయన అక్కడికి వెళ్ళి ఏం అడగడం జరిగింది ఏంటి? అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఢిల్లీలో పర్యటిస్తున్నాడు. సో అక్కడ పర్యటనలో భాగంగానే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే కలిసిండు. సో పిఠాపురంకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రైల్వే స్టేషన్ల గురించి కొంతమేరకు మాట్లాడిండు. సో ఎట్లా అంటే మాకు ఒక 4 స్టేషన్లు ఉన్నాయి, ఆ 4 స్టేషన్లలో మాకు స్టాల్స్ కావాలి, మాకు ఆమోదం తెలపని అనే విధంగా అడిగిండు. అదేవిధంగా పిఠాపురం మున్సిపాలిటీ సామర్లకోట ఉప్పాడ రోడ్లో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా అవసరం ఉంది. సో సత్వరమే దానికి కూడా ఆమోదం తెలిపితే మాకు చాలా మంది కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఒక్కటి లేకపోవడం వల్ల మాకు చాలా మంది కూడా అక్కడ అటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉందంటే దాని మీకు చాలా మంది కూడా మీద నుంచి వెళ్తాయి. సో అప్పుడు ట్రాఫిక్ అనేది చాలా మంది కూడా మనకు రిలీఫ్ కలుగుతుంది. కానీ అవి లేకపోవడం వల్ల చాలా మంది కూడా అక్కడ ఒక గంటల పాటు కూడా ఒక్కొక్కసారి ఎక్కువ రష్ ఉన్నప్పుడు గంటల కొద్ది కూడా ట్రాఫిక్ అట్లనే ఉండిపోతుంది. సో దాని గురించి పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా ఇప్పుడు ఈయన అండర్టేక్ లో ఉంది కాబట్టి దాని మంచిలు అన్ని కూడా ఈయనే చూసుకుంటున్నాడు. సో అక్కడ పని బాగా అక్కడ పర్యటనలో ఉన్నాడు కాబట్టి రైల్వే శాఖ మంత్రిని కలిసినప్పుడు ఈ విధంగా చెప్పిండు. ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రికి సంబంధించి మిగతా మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి పిఠాపురం ఏరియాకి సంబంధించి ఆ ఏరియా ఎప్పుడైనా కూడా ఆయనకి ఇంకా నెక్స్ట్ తర్వాత ఇంకా ఆయన అండర్ లోనే ఉంటుంది అనుకోవచ్చు. అయితే మరి పిఠాపురానికి ఇది ఖచ్చితంగా అవసరమా? బికాస్ ఇప్పుడు పెండింగ్ పనులు చాలా ఉన్నాయి కదా. ఈ టైంలో ఇంత పెద్ద క్రూషియల్ డిసిషన్, ఆబ్వియస్లీ ఇది ఒక చాలా టైం పట్టే డిసిషన్. అదే ఒక బ్రిడ్జ్ కట్టాలంటే ఖచ్చితంగా ఒక 3 years వరకు అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. ఇన్కేస్ ఎంత తొందరగా కట్టినా కూడా. మరి అటువంటిది ఈ టైంలో అంటే పోలవరం ఇంకా పెండింగ్ ఉంది, అమరావతికి సంబంధించి ఇంకా మనకి క్యాపిటల్ ఎగ్జాక్ట్ గా మనకి మొత్తం దానికి ఆమోదం ఇంకా తెలపలేదు. ఇలాంటివి అన్ని ఉన్న క్రమంలో మరి ఈ టైంలో అవసరమా? సో ఖచ్చితంగా అవసరం అంటే సగం ఒక 50% అవసరం అనుకోవచ్చు, ఒక 50% లేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా అది కట్టాలంటే మీరు అన్నట్టు 3 సంవత్సరాల పక్క పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్స్ ఉన్నప్పుడు మీరు ఈ ఆమోదం తీసుకొచ్చారు. సో మీ గవర్నమెంట్ లో ఇది జరిగిందా లేదా? సో ఇప్పుడు ఆయన కూడా ఇది ఖచ్చితంగా కావాలా అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా పిఠాపురం అంటే ఎవరు కూడా నార్మల్ గా విన్న పేరు, ఓకే పిఠాపురం అంటే ఉంది అని తెలుసు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలిచిండో అప్పటి నుంచి పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అనే ఒక పేరు మాత్రం తెలిసిపోయింది. సో ఇప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక కీలకమైన వ్యక్తిలాగా ఉంటున్నావు. అదేవిధంగా డిప్యూటీ సీఎంవి 5 శాఖలకు మంత్రిగా ఉన్నావు. మరి నీ సొంతగా నియోజకవర్గంని డెవలప్ చేసుకోకపోతే మిగతా ఎట్లా డెవలప్ చేస్తావు? ఇట్లా చాలా మంది అంటారు. ఇప్పుడు మనం జగన్ కి పులివెందులు ఎట్లా అంటున్నాం. సో అట్లా ఈయన కూడా ఒక పేరు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్దే. సో నీ సొంత నియోజకవర్గంలోనే నువ్వు చేయలేనివి బయట ఎట్లా చేస్తావు? నగరి అంటే ఎవరిని అంటాం? రోజా అంటాం. సో అక్కడ ఆమె అన్ని చేయలేకపోయింది కాబట్టి మొన్న ఓడిపోయింది. సో అట్లా కూడా అనుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మన మహారాష్ట్రకు వెళ్ళినప్పుడు ఆయన క్రేజ్ చూడడం ఇదంతా చూసినాము. ఖచ్చితంగా ఆయన అడిగితే అటు ఓవరాల్ గా అంటే ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నేత తరపున ఆయన వెళ్ళి చెప్తే అక్కడ వాళ్ళు వింటారు అన్న ఉద్దేశంతో ఆయన అయితే చెప్పారు. ఆల్రెడీ ఇంకో వేరే ఇతర విషయాల గురించి కూడా అక్కడ ఉన్న మినిస్టర్స్ తోని మాట్లాడడం జరిగింది. సో అందులో ఏదానికి అంటే 2-3 విషయాల గురించి అడిగారు. ఏదో ఒక్కదాని గురించి ప్రజెంట్ పర్మిషన్ ఇవ్వగలుగుతారు. ఇంకా ఆయన ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంది కాబట్టి రెండింటికి కూడా ఇస్తే ఖచ్చితంగా ఆంధ్ర ఒక మంచి ఇంకా ఫ్యూచరిస్టిక్ గా ముందుకు వెళ్తుందని అనుకోవచ్చు. అయితే ట్రాఫిక్ సంబంధించి రైల్వే గురించి ఇప్పుడు ఆయన అడిగిండు కదా రైల్వే మంత్రిని. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిండు, మాట్లాడిండు. ఇప్పుడు చాలా మంది కూడా ఏమంటారంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో, సో నీ ప్రభుత్వంలో నువ్వు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినావు కదా, మరి ఇక్కడ ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, మాట్లాడినావా లేదా? అసలు ఎందుకు మాట్లాడలేదు? నీకు అంత ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నీకు ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, నేను పర్యటనకు వెళ్ళావు. సో మరి అక్కడ వాళ్ళ ముఖ్యమైన వ్యక్తులు ఉన్నప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఇంతగానం ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేవు? ఇట్లా ఎదురు ప్రశ్నలు కూడా ఇస్తారు. సో అవన్నిటిని కూడా ముఖ్య ఇప్పుడు వాళ్ళ ఆమోదం తెలిపారా లేదా అది సెకండరీ. సో ఈయన ఫస్ట్ అడిగిండా లేదా? ఇప్పుడు రేపు పొద్దున వీడు ఓడిపోయి ఉండొచ్చు, గెలవొండొచ్చు, ఖచ్చితంగా అడుగుతారు కదా నువ్వు ఈ పనులు చేస్తారా లేదా. సో అప్పుడు చెప్పుకోవడానికి నేను అడిగిన వాళ్ళు ఇవ్వలేదని కూడా ఉంటది కదా. సో అట్లా కూడా అనుకోవచ్చు.